గాంధీ కుటుంబానికి నేషనల్ హెరాల్డ్ హీట్ మరింత పెరుగుతోంది. ఈ కేసులో రోజువారీ విచారణ చేపడతామని ప్రకటించింది ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు. ఈడీ ఛార్జ్ షీట్ పై విచారణ చేపట్టనుంది. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల ద్వారా వచ్చిన కోట్లాది రూపాయల ఆదాయాన్ని సోనియా, రాహుల్ వాడుకున్నారని ఆరోపించింది దర్యాప్తు సంస్థ. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై సంచలన ఆరోపణలు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో వీరిద్దరూ 142 కోట్లు లబ్ధి పొందారని ఆరోపించింది. నేరపూరిత ఆర్జనతో మనీ లాండరింగ్కు పాల్పడ్డారని పేర్కొంది. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఇప్పటికే ఛార్జ్ షీటు దాఖలు చేసింది ఈడీ. అందులో సోనియా గాంధీని A1 గా, రాహుల్ గాంధీని A2 గా చేర్చింది. ఈడీ ఛార్జ్ షీట్ను పరిగణనలోకి తీసుకునే అంశంపై తాజాగా స్పెషల్ కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా వాదనలు వినిపించిన ఈడీ నేరపూరిత ఆర్జనను నిందితులు అనుభవిస్తున్నారని ఆరోపించింది. ఈ కేసులో సోనియా, రాహుల్ గాంధీల పాత్రపై ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టుకు తెలిపింది ఈడీ. ఈ కేసులో ప్రాథమిక విచారణ జరుగుతోందని, హీరింగ్ ను జులై నెలకు వాయిదా వేయాలని సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి అభ్యర్థించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం జులై 2 నుంచి 8 వరకు రోజువారీ విచారణ చేపడతామని స్పష్టం చేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలతో సోనియా, రాహుల్ గాంధీలను ఈడీ అధికారులు గతంలో పలుమార్లు విచారించారు. విదేశీ నిధులతో నేషనల్ హెరాల్డ్ పత్రికను పెంచి పోషించారన్న ఫిర్యాదుల మేరకు ఈడీ, సిబిఐ దర్యాప్తు చేశాయి. సిబిఐ విచారణ మధ్యలోనే నిలిచినప్పటికీ ఈడీ దర్యాప్తు మాత్రం కొనసాగుతోంది. ఈ కేసులో 2023 నవంబర్లో జప్తు చేసిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్, ఏజేఎల్కు చెందిన 661 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనానికి ఈడీ చర్యలు ప్రారంభించింది. ఆయా ఆస్తుల్లో ఉన్నవారు ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసింది.